వెల్కమ్ టు ఇంగ్లీష్ 360 డిగ్రీస్ ఛానల్. నేను మీ రామలింగేశ్వరరావుని. మనం ప్రీవియస్ క్లాస్లో సింపుల్ ప్రజెంట్ గురించి చెప్పుకున్నాం. అలాగే సింపుల్ ప్రజెంట్లో టూ సెగ్మెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అవి ఏంటంటే సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు వెర్బ్ సింగులర్లో ఉండాలి, సబ్జెక్ట్ ప్లూరల్ అయినప్పుడు వెర్బ్ ప్లూరల్గా ఉండాలి అని చెప్పుకున్నాం. సబ్జెక్ట్ ప్లూరల్ అంటే డిఫాల్ట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్, వాక్, సింగ్ ఇలాగా. ఎప్పుడైతే సబ్జెక్ట్ సింగులర్ అయిందో అప్పుడు వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చడం ద్వారా మనం సబ్జెక్ట్ని వెర్బ్ని సింగులర్ చేస్తున్నాం. సో ఇంకా నెక్స్ట్ ఇప్పటివరకు మనం ఇవి మాత్రమే చెప్పుకున్నాం సింపుల్ ప్రెజెంట్లో. ఇంకా నెగటివ్ అండ్ ఇంట్రాగేటివ్ కూడా చెప్పుకోవాల్సి ఉంది. సింపుల్ ప్రెజెంట్ అన్నది వచ్చిందంటే మీకు ఇంగ్లీష్ మొత్తం కంప్లీట్గా వచ్చినట్టే. మీరు బ్రెండన్ మార్టిన్ యశ్చంద్ వాళ్ళది ఉంటుంది. ఆ బుక్ కనుక చూసినట్లయితే కేవలం టెన్స్ గురించి 2 పేజీలు మాత్రమే ఉంటుంది. అదే రకంగా 300 to 500 పేజెస్ ఉంటుంది బుక్ మొత్తం. జస్ట్ చాలా మంది ఏమనుకుంటారంటే టెన్స్లోనే మొత్తం ఇంగ్లీష్ ఉంది అనుకుంటారు. అఫ్ కోర్స్ ఉంది, మూలం అది. కానీ చాలా సందర్భాల్లో మనం టెన్స్ వాడేవాడం, యాక్సిలరీ వెర్బ్స్ వాడటం. సరే, అది ఫర్దర్గా మనం నేర్చుకునేటప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏది అవసరమో అదే చెప్పుకుందాం. సో మనం ఫస్ట్ టూ సెగ్మెంట్స్ కంప్లీట్ చేసాం. నెగిటివ్ అండ్ ఇంట్రాగేటివ్ ప్రజెంట్ కంటిన్యూస్ అయిపోయిన తర్వాత చెప్పుకుందాం, మీకు ఈజీగా వస్తుంది. సో పాజిటివ్ సెంటెన్స్ మాత్రమే చూద్దాం. ఇంకా మనం ఒక సెంటెన్స్ని సింపుల్ ప్రజెంట్లోనే ఎందుకు చెప్పాలి? చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇంగ్లీషు అంతా వచ్చినా కూడా ఏ టైంలో ఏ టెన్స్ వాడాలి అన్నదే అసలు సమస్య కదా. చాలా మందికి ఇదే సమస్య. అంటే చాలా సింపుల్. ఎప్పుడైతే ఒక పని మాటి మాటికి రిపీట్ అవుతుంది, ఒక పని చేసాం అయిపోయింది, మళ్ళీ చేసాం అయిపోయింది, మళ్ళీ చేస్తాం అయిపోతుంది, అయిపోయిన తర్వాత మళ్ళా చేస్తాం అయిపోతుంది. అంటే ఒక పని రిపీట్ అవుతుంది. అది బాగా ఎక్కువ కావచ్చు, అప్పుడప్పుడు కావచ్చు, చాలా తక్కువ కావచ్చు, అస్సలు కాకపోవచ్చు, ఎప్పుడు కూడా కావట్లేదు. అది జరుగుతుందేమో అని చూస్తాం, కానీ జరగట్లేదు. ఆమె తెలుగు మాట్లాడుతుందేమో అని చూస్తాం, కానీ తెలుగు మాట్లాడట్లేదు అని చెప్తాం. ఆమె తెలుగు మాట్లాడదు. షీ డజంట్ స్పీక్ తెలుగు. ఓకే, ఇంకా మనం నెగిటివ్ చెప్పుకోలేదు కదా, చెప్పుకుందాం. సరే మరి అంటే ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ ఏ సందర్భంలో సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నది చాలా సింపుల్గా చెప్పాలంటే, ఒక పని రిపీట్ అవుతుంది అన్న ఉద్దేశ్యంతో గనక మనం ఉన్నట్లయితే దాన్ని సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. అలాగే ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే క్లూ, సెంటెన్స్లోనే ఆన్సర్ ఉంటుంది, ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది, జాగ్రత్తగా వెతుక్కోండి. ఇక్కడ అటువంటి సందర్భాలు మనం కొన్ని చూద్దాం. అసలు సింపుల్ ప్రజెంట్ ఏ సందర్భాల్లో వస్తుంది? అన్ యాక్షన్ దట్ అకర్స్ రిపీటెడ్లీ చెప్పుకున్నాం కదా. ఒక పని మాటి మాటికి అవుతూ ఉంది అన్న ఉద్దేశంతో ఉంటే సింపుల్ ప్రజెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. వీటి మీద మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం ఈరోజు. రెండు, హ్యాబిట్స్ అంటే అలవాట్లు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు టీ తాగే అలవాటు ఉంది. ఐ డ్రింక్ టీ ఎవ్రీ డే. ఓకే, నాకు స్మోక్ చేసే అలవాటు ఉంది అనుకుందాం. ఐ స్మోక్ సిగార్స్. ఓకే, అతనికి జిమ్కి వెళ్ళే అలవాటు ఉంది. హీ గోస్ టు జిమ్ రెగ్యులర్లీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. యూనివర్సల్ ట్రూత్స్ ఉన్నాయి. యూనివర్సల్ ట్రూత్స్లో మార్పు అనేది ఉండదు. ఎక్కడ ఏ ప్రదేశానికి వెళ్ళినా కాలాన్ని బట్టి టెన్స్ మాత్రం మారదు, సింపుల్ ప్రజెంట్లోనే ఉంటుంది. ఎందువల్ల? దానికి కాలాన్ని బట్టి మార్పు లేదు. ఓకే, అవి కూడా చూద్దాం. ఎగ్జాంపుల్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. కోట్స్ బై ఫేమస్ పర్సన్స్, పెద్దవాళ్ళు చెప్పినటువంటి కోట్స్ ఉంటాయి కదా. గాంధీజీ సేస్ చెప్పుకుంటాం, రవీంద్రనాథ్ ఠాగూర్ సేస్, మదర్ తెరీసా సేస్. సేస్, సే, ఎస్ పెడతాం, సేస్ అంటే సింపుల్ ప్రజెంట్లో చెప్తాం. ఎందుకంటే వాటికి ఎండ్ అంటూ లేదు, ఎండింగ్ లేదు. కాలం రిపీట్ అయినా కూడా దాని వాల్యూ దానికే ఉంటుంది. అలాగే ప్రీఫిక్స్డ్ ప్లాన్స్, టైం టేబుల్స్ అన్ని కూడా సింపుల్ ప్రజెంట్లోనే చెప్పాలి. టుమారో ఈజ్ హాలిడే ఫర్ అస్ అంటా కానీ టుమారో విల్ బీ అన్నాం మనం. ఎందువల్ల? ఫిక్స్ చేస్తాం, అందులో మార్పు అనేది లేదు. అలాగే స్టోరీస్,
చూడండి సినిమా ఒక సినిమా చూసామంటే చూడండి స్టోరీ ఎలా చెప్తాం? సింపుల్ ప్రెజెంట్‌లో చెప్తాం. హీరో వస్తాడు. అప్పుడు హీరోయిన్ చూస్తుంది. అప్పుడు హీరో హీరోయిన్ దగ్గరగా వెళ్తాడు. ఇలా చెప్తాం. అంతేగాని హీరో వచ్చేసాడు, హీరో చూసాడు, హీరోయిన్ చూస్తూ ఉంది, హీరోయిన్ ఆల్రెడీ చూసేసింది ఇలా చెప్పం. ఒకసారి మీరు ట్రై చేయండి. మన తెలుగొస్తే ఇంగ్లీష్ ఈజీయే. రెండాట్లకి లింక్ చెయ్యండి. ఆ లింక్ వదిలేస్తే అర్థం లేదు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్‌లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి యెల్లో కలర్స్ అన్నీ కూడా కీవర్డ్స్. అంటే ఏంటి? మనకి ఈ సెంటెన్స్‌లో సింపుల్ ప్రెజెంట్ రావాలి అని తెలియజేసేవి. ఎగ్జామ్‌కి వెళ్ళే వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను. మీకు సెంటెన్స్‌లోనే కీవర్డ్ అనేది ఉంటుంది. ఏ టెన్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నది. మీకు మెల్లిమెల్లిగా టెన్స్ నేర్చుకునే కొద్దీ మీకు అర్థమవుతుంది. సింపుల్ ప్రెజెంట్ చూడండి ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ. ఐ యూజ్ సెలో పెన్ ఆల్వేస్. నేను ఎల్లప్పుడూ సెలవు పెన్ వాడతాను. రిపీట్ అవుతుంది కదా! రాసినప్పుడల్లా ఆ పెన్ వాడుతున్నానుగా. అంటే సింపుల్ ప్రెజెంట్‌లోకే వస్తుంది కదా! నెక్స్ట్ హి వాచెస్ టీవీ కంటిన్యూస్‌లీ. హి వాచెస్ టీవీ కంటిన్యూస్‌లీ. తరచు ఇంకా కంటిన్యూగా చూస్తూనే ఉంటాడు వాడు టీవీ. ఆఫ్ చేసేస్తాడు. వాడు పని చేసుకుంటాడు. మళ్ళీ టీవీ చూస్తాడు. అంటే ఎక్కువగా. సో, సింపుల్ ప్రెజెంట్‌లోకి వస్తుంది. షీ బైట్స్ నైల్స్ హాబిచ్యువల్లీ. ఆమె తరచుగా కోళ్ళు అలా కొరుక్కుంటూ ఉంటది అలవాటుగా. రిపీటెడ్‌గా చేసే పనే కదా! ఇదివరకు చేసింది, ఇప్పుడు చేసింది, ఫ్యూచర్‌లోను కూడా చెయ్యొచ్చు. యెస్. దే సింగ్ హిందీ సాంగ్స్ యూజువల్లీ. సాధారణంగా వాళ్ళు హిందీ పాటలు పాడతారు. ఎందుకంటే వాళ్ళు హిందీయే వచ్చు వాళ్ళకి. సో, దే సింగ్ హిందీ సాంగ్స్ యూజువల్లీ. సాధారణంగా వాళ్ళు హిందీ పాటలు పాడతారు. ఈ సెంటెన్స్ కూడా రిపీట్ అవుతుందని తెలియజేస్తుంది కదా వెర్బ్ యూజువల్లీ అన్నది. రవి ప్లేస్ చెస్ మోస్ట్‌లీ. ఎక్కువగా రవి చెస్ ఆడతాడు. రవియే మా ఇంట్లో చెస్ ఆడతాడు ఎక్కువగా. ఎక్కువగా వాడు ఆడే ఆట అదే. ఎక్కువగా రిపీట్ అయ్యింది కదా! హి విజిట్ హి విజిట్స్ న్యూ ప్లేసెస్ ఆఫెన్. ఆఫెన్ అంటే తరచుగా. ఆఫెన్ అంటే తరచుగా. నేను మొన్నటి వరకు ఆఫ్టెన్ అని ప్రొనౌన్స్ చేసేవాడిని. టీ సైలెంట్ అయిపోతుంది. ఆఫెన్. మనకు కావాలని సైలెంట్ చేయక్కర్లేదు. మనము ఈ వీడియోస్‌లోనే ఫొనెటిక్స్ కూడా నేర్చుకుందాం. ఎలా ప్రొనౌన్స్ చేయాలి, యాక్సెంట్ ఇవన్నీ కూడా మీకు నేను డే బై డే ఇలాగ వీడియోస్ తయారు చేసి పెడతాను. అందులో మనం చూడొచ్చు. నెక్స్ట్ ఆఫెన్ అంటే తరచుగా. అతను కొత్త కొత్త ప్రదేశాలు సందర్శిస్తాడు తరచుగా. రిపీట్ అవుతుంది. సో సింపుల్ ప్రెజెంట్. షీ స్పీక్స్ తెలుగు మోస్ట్‌లీ. ఎక్కువగా ఆమె తెలుగు మాట్లాడుతది. సో మోస్ట్‌లీ ఎక్కువగా రిపీట్ అవుతుంది. జన్మభూమి ఎక్స్‌ప్రెస్ అరైవ్స్ ఆన్ ప్లాట్‌ఫార్మ్ 1 జనరల్లీ. సాధారణంగా జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫార్మ్ నంబర్ 1 మీదకొస్తుంది. ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లమ్ ఏదన్నా ఉంటే ఇంకో ప్లాట్‌ఫార్మ్ మీదకి వెళ్ళొచ్చు. సాధారణంగా అంటే రిపీట్ అవుతుందనే కదా! గీత ప్లేస్ గిటార్ అకేషనల్లీ. సందర్భానుసారంగా అంటే అక్కడ ఏ బర్త్‌డే పార్టీయో ఏదన్నా ఫంక్షన్ జరిగితే తను గిటార్ వాయిస్తుంది. అకేషనల్లీ అప్పుడప్పుడు. ఇది కూడా రిపీట్ అవుతుంది కదా! యెస్. నెక్స్ట్ చూద్దాం. మధు ఈట్స్ స్వీట్స్ ఎ లాట్. చాలా ఎక్కువగా స్వీట్స్ తింటాడు. మోస్ట్‌లీకి అలాట్‌కి తేడా ఏంటి? మోస్ట్‌లీ అన్నా ఎక్కువే, అలాట్ అన్నా ఎక్కువే. కానీ అలాట్ అంటే తనకి కంట్రోల్ లేదు. కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. నెగెటివ్ వేలో అలాట్. పాజిటివ్ వేలో మోస్ట్‌లీ. ఐ అటెండ్ టు పార్టీస్ ఫ్రీక్వెంట్లీ. తరచుగా నేను పార్టీస్‌కి అటెండ్ అవుతాను. తరచుగా రిపీట్ అవుతూ ఉంటది. సో సింపుల్ ప్రెజెంట్. మై ఫాదర్ వాచెస్ మూవీస్ మోస్ట్‌లీ. ఇక్కడ వాచ్ అని టైప్ చేయడం జరిగింది. ఈ మిస్టేక్ ఒకటి సరిచేయండి మీరు. సరిచేసుకోండి. మీరు తప్పుగా రాసుకోవద్దు దయచేసి. మై ఫాదర్ వాచెస్ మూవీస్ మోస్ట్‌లీ. మా నాన్నగారు ఎక్కువగా సినిమాలు చూస్తారు. నేనేమో మ్యాచ్ చూస్తాను. ఓకే. ఎక్కువగా రిపీట్ అవుతుంది. మై మామ్ కుక్స్ బిర్యానీ రేర్‌లీ. అమ్మ చాలా తక్కువగా బిర్యానీ వండుతుంది. తక్కువగా అన్నా కూడా రిపీట్ అవుతుందని అర్థం. వారానికి ఒకసారి వండేది పోనీ 15 రోజులకు ఒకసారి వండుతుంది అనుకోవచ్చుగా. యెస్. ఐ గో టు జిమ్
రెగ్యులర్లీ నేను క్రమం తప్పకుండా జిమ్కి వెళ్తాను. ఓకే. చూడండి ఇక్కడ షీ గోస్ టు టెంపుల్ డైలీ. షీ గోస్ టు టెంపుల్ డైలీ. ప్రతిరోజు ఆమె టెంపుల్కి వెళ్తుంది. రెగ్యులర్లీ అనగా కూడా డైలీ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది ఇంచుమించు. రెగ్యులర్లీ అంటే క్రమశిక్షణతో వెళ్ళేది. మరి టెంపుల్కి రెగ్యులర్లీ అనం కదా మనం, డైలీ అనొచ్చు. వీ బై వెజిటేబుల్స్ వీక్లీ వన్స్. వారానికి ఒకసారి మేము వెజిటేబుల్స్ కొంటాము. వారానికి ఒకసారి. గత వారం అయిపోయింది, ఈ వారం, వచ్చే వారం, ఆ పై వారం అంటే రిపీట్ అవుతుంది. మీరు జస్ట్ సెన్స్ చేసుకోండి. ఒక పని రిపీట్ అవుతుందని తెలియజేస్తున్నారా సింపుల్ ప్రెజెంట్. దాట్స్ ఇట్. ప్రతి టెన్స్ కి ఒక థీమ్ ఉంది. ఇప్పుడు చూడండి, మీకు ఒక 10 తాళం లాక్లు ఇచ్చాను, 10 కీస్ ఇచ్చాను. ప్రతి లాక్ కి సపరేట్ కీ ఉంటుంది కదా. అలాగే ప్రతి సందర్భానికి ఒక 10 పర్టికులర్ గా అదే వాడాలి. వేరే 10 వాడకూడదు, హాస్యాస్పదం అవుతుంది. ఓకే. ఎస్. నెక్స్ట్ చూద్దాం. వి విజిట్ తిరుమల వన్స్ ఏ ఇయర్. సంవత్సరానికి ఒకసారి మేము తిరుమల దర్శిస్తాం. సో సంవత్సరానికి ఒకసారి అంటున్నాం కాబట్టి రిపీట్ అవుతుంది. సింపుల్ ప్రజెంట్. ఓకే. ఈ స్లైడ్ క్లోజ్ చేసేటప్పుడు ఇంకోసారి చెప్తున్నాను. మై ఫాదర్ వాచెస్ అని ఇక్కడ మార్చుకోండి దయచేసి. వాచ్ అని నేను ఎస్ యాడ్ చేయలేదు. సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు వెర్బ్ని సింగులర్ చెయ్యాలి. నెక్స్ట్, యూనివర్సల్ ట్రూత్స్. ఇందులో కూడా ఏమైనా మార్పు ఉందా? సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. ప్రతిరోజు జరిగేదేగా, రిపీటెడ్గా జరిగేదే కదా. ఇందులో మార్పు ఏం లేదు కదా. సింపుల్ ప్రజెంట్. బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. ఇందులో విచిత్రం ఏముంది? రిపీటెడ్గా జరిగేదే. ఇదివరకు ఎగిరినాయి, ఇప్పుడు ఎగురుతున్నాయి, ఫ్యూచర్లో కూడా ఎగురుతాయి. వాటర్ ఫ్లోస్ డు డౌన్. ఎస్. ఇక్కడ వాటర్ అనేది పల్లానికి పారుతుంది. ఇందులో ఎటువంటి అది లేదు. గత 3000 సంవత్సరాల క్రితం అదే జరిగింది, 300 సంవత్సరాల క్రితం అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది, ఫ్యూచర్లో కూడా అదే జరుగుతుంది. ఫిషెస్ స్విమ్ ఇన్ వాటర్. ఎస్, రిపీటెడ్గా జరిగేది. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎస్, ఇది కూడా రిపీటెడ్గా జరిగేదే. యూనివర్సల్ ట్రూత్స్, మార్పు అనేది లేదు. సో సింపుల్ ప్రజెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, కోట్స్ ఉంటాయి చూడండి. అవి కూడా మనం రాయాల్సి వస్తే సింపుల్ ప్రజెంట్లోనే రాయాలి. ఇవి కూడా యూనివర్సల్ ట్రూత్స్ లాంటివే. ఎస్. నెక్స్ట్, ఇంకోటి, స్టోరీస్ చెప్పేటప్పుడు మనం కంపల్సరీ సింపుల్ ప్రజెంటే వాడాలి. గుర్తుపెట్టుకోండి. ఎంఎన్సి ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు ఏదన్నా మూవీ స్టోరీ చెప్పమంటారు. అటువంటప్పుడు మీరు సింపుల్ ప్రజెంట్లోనే స్టోరీ చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీలో ఇంటర్వ్యూ చేసేటప్పుడు రెండు విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు నాకు తెలిసినంత మటుకి. ఒకటి సింపుల్ ప్రజెంట్ మీద, రెండు ఇమాజినరీ ఫ్యూచర్ మీద. ఇమాజినరీ ఫ్యూచర్ చాలా మంది అడుగుతారు, మీరే గనక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయితే మీరు ఏం చేస్తారు, మీరే గనక చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఏం చేస్తారు, ఇటువంటి క్వశ్చన్లు అడుగుతారు. దానికి లాంగ్వేజ్ యొక్క ఎఫిషియన్సీ తెలియడం కోసం. ఈ రెండు కూడా ఇంగ్లీష్లో కొద్దిగా కష్టమైనవి అండ్ కన్ఫ్యూజ్ అయినవి. ఓకే. అంతేగాని మన విజన్ ఏముంది, నిజంగా సీఎం అవుతామని ఏదో ఓడబడుస్తామని కాదు. అక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, లాంగ్వేజ్ ఎఫిషియన్సీ చెక్ చేసుకోవాలి. ఓకే. ఫర్దర్గా మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. వచ్చే క్లాస్లో ప్రజెంట్ కంటిన్యూస్ చెప్పుకుందాం, పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ కూడా చెప్పుకుందాం. నెక్స్ట్, ప్రజెంట్ టెన్స్ అండ్ ప్రజెంట్ కంటిన్యూస్ అండ్ సింపుల్ ప్రజెంట్కి తేడాలు చెప్పుకున్నప్పుడు మీకు చాలా ఈజీగా సింపుల్ ప్రజెంట్ అన్నది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఎనీవే, మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్గా ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదన్నా విషయాలు ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే దీని లింక్లో నా ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది. ఏమన్నా కావాలంటే మీరు దాని ద్వారా కూడా మీరు మీ సూచనలు ఏమన్నా ఉంటే ఇవ్వచ్చు, సజెషన్స్ ఉన్నవి ఇవ్వచ్చు. ఈ వీడియోస్ 10 మందికి ఉపయోగపడాలని చేస్తున్నాను. సో ఉపయోగపడితే చాలా సంతోషం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. మనం మరలా నెక్స్ట్ క్లాస్లో ప్రజెంట్ కంటిన్యూస్తో కలుద్దాం.